హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నేను తల్లికి వందనం అనే పథకం గురించి ఒక అప్డేట్ అయితే మీకు ఇవ్వదలుచుకున్నాను. అది ఏమిటి అంటే చాలామంది కంగారు పడుతున్నారు. కొంతమందికి పడినాయి, మాకు పడలేదని. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. 100లో కేవలం 30 మందికి మాత్రమే క్రెడిట్ అయ్యింది. ఇంకా 70 మంది క్రెడిట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు అమౌంట్. అందుకని దాంట్లో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి 4వ శనివారం, ఆదివారం సెలవు రావడం వల్ల ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా డిలే అవుతుంది. కూటమి ప్రభుత్వం వాళ్ళు తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే 10 నుంచి 12 రోజుల్లోపు అందరికీ క్రెడిట్ అవుతాయి అమౌంట్ పడనటువంటి పరిస్థితుల్లో కనుక మీకు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒక బోర్డులో ఎలిజిబుల్ లిస్టు, అన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది పెడతారనమాట. అందులో అన్ఎలిజిబుల్ పర్సన్స్ ఎందుకు అన్ఎలిజిబుల్ అయ్యారు, ఎలిజిబుల్ పర్సన్స్ వాళ్ళకి ఆల్రెడీ పడిపోయి ఉంటే పడకపోతే కొద్దిగా సమయం తీసుకుంటారని కూడా చెప్పారు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. ఫస్ట్గా నేను తెలియజేయాల్సిందే, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి ఈ పథకం వర్తించింది. అమౌంట్ కూడా నాకు తెలిసిన వ్యక్తులకు పడినాయి. వాళ్ళు నాకు క్లియర్గా చూపించారు, నేను కూడా చూశాను. దానికి సంతోషం అండి. కాకపోతే ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే, మన ప్రభుత్వం చాలా వరకు 300 యూనిట్లు కరెంటు వస్తే కనుక వాళ్ళు దీనికి అనర్హులు అని చెప్పి పథకం క్యాన్సిల్ చేశారు. ఈ 3 నెలలు ఎండాకాలం కాబట్టి ఎంత పేదవాడైన వాళ్ళ ఇంట్లో కూలరు, ఏసీ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళకి దీని గురించి ఒకసారి పథకాన్ని రీవెరిఫై చేసి కొద్దిగా వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఈ పథకాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళకి ఎలా చూసుకోవాలో, పథకం ఎలిజిబుల్లా అన్ఎలిజిబుల్లా ఎలా చూసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసం నేను కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అది కూడా మీకు అర్థం కాకపోతే నా వాట్సాప్ నెంబర్ కింద ఇస్తాను. నాకు ఒకసారి వాట్సాప్ చేస్తే కనుక మీరు ఎలిజిబుల్లా అన్ఎలిజిబుల్లా అనేది చూసి చెప్తాను నేను. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఎంత సమయం పట్టవచ్చు, అన్ఎలిజిబుల్ అయితే ఎందువల్ల అన్ఎలిజిబుల్ అయింది అనేది నేను మీకు క్లియర్ కట్గా చేస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల మన పాత యూట్యూబ్ ఛానల్ అనేది ఇద్దరి మీద నడపడం వల్ల అది స్ట్రైక్లు పడి మూతపడిందండి. ఇది మన సొంతగా ఓపెన్ చేసాం యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు కుటుంబ సభ్యులకు కానీ మా స్నేహితులకు కానీ ఎవరికి తెలియజేయలేదు ఈ ఛానల్ ఓపెన్ చేసినట్టు. డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాం. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పటికీ ఉంటాయి అని చెప్పి కోరుకుంటూ, మీ దీవెనలు ఆశీర్వాదాలు మాకు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.